దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు అనుగ్రహించున్నాడు. అవును ప్రియులరా, ఆయన ఈ లోకాన్ని లేదంటే మనల్ని ఎంతగా ప్రేమించున్నాడని మనం ఆలోచన చేస్తే, సర్వమానవాళి కలిగి ఉన్నటువంటి పాప శాపాల నిమిత్తమై సిలువ మరణమునకు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు వారిని అప్పగించినంతగా మనల్ని ప్రేమించి ఉన్నాడు. తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని సర్వమానవాళి కొరకు సిలువ మరణమునకు అప్పగించి క్రియల రూపముగా దేవుడు మన పట్ల తన ప్రేమను వెల్లడిపరిచున్నాడు. ఇది నిజమైన ప్రేమ. ప్రియులరా, మనం చూస్తూ ఉన్నాము ఈ లోకంలో అనేకమైన ప్రేమలు. ప్రియులరా, ఈ లోక ప్రేమ నటన, ఈ లోక ప్రేమ తాత్కాలికమైనది, ఈ లోక ప్రేమ శాశ్వతమైనది కాదు. అయితే దేవుని ప్రేమ శాశ్వతమైనది. అవును ప్రియులరా, మనం చూసినట్లయితే ఈ లోకంలో అనేక రకాలైనటువంటి ప్రేమలు, తల్లిదండ్రుల ప్రేమ చూస్తూ ఉన్నాము, భార్యాభర్తల ప్రేమ చూస్తూ ఉన్నాము, కన్నబిడ్డల ప్రేమ చూస్తూ ఉంటాం, బంధువుల ప్రేమ చూస్తూ ఉంటాం, ఇరుగు పొరుగు వారి యొక్క ప్రేమలు, స్నేహితుల ప్రేమలు చూస్తూ ఉంటాం. ఈ ప్రేమలు ఎంతవరకు మరి నిలబడతాయని ఆలోచన చేస్తే, మరి ఒకరి నుంచి ఒకరికి ఎటువంటి సమస్య ఇబ్బంది లేనంత వరకే ఈ ప్రేమలు నిలబడతాయి. మరి ఒకరి నుంచి ఒకరికి ఏదైనా సమస్య ఇబ్బంది ఎదురైనట్లయితే ఈ ప్రేమలు పటాపంచలైపోతాయి. ఈ ప్రేమలు నిలబడలేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అయితే నిజమైన ప్రేమ దేవుని ప్రేమ మాత్రమే. ఆ యొక్క ఎంత నిజమైన ప్రేమ అంటే, నీ కొరకు నా కొరకు మరణించినంతగా, నీ కొరకు నా కొరకు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు వారిని సిలువ మరణమునకు అప్పగించినంతగా మరి మన పట్ల క్రియల రూపముగా దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియులరా, ప్రభువు యేసుక్రీస్తు వారు కాలము సంపూర్ణమైనప్పుడు కన్యక గర్భము గుండా నరవతారిగా ఈ లోకంలోనికి దిగివచ్చి సర్వమానవాళి పాపములు పరిహరించుట కొరకు సిలువ మ్రానుపైన అన్యాయపు తీర్పునందున వాడై ఘోరమైన శ్రమలను పొంది నిలువెల్లా గాయపరచబడి తన దైవ పరిశుద్ధ రక్తమును నీ కొరకై నా కొరకై దారులుగా ఒలికించి యేసుక్రీస్తు వారు శాపగ్రహిగా సిలువలో మరణించారు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి. యేసుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపము నుంచి విడిపించి పవిత్రులుగా నిర్దోషులుగా చేస్తూ ఉన్నది. ఇట్టి ప్రభువు యేసుక్రీస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా దేవునికి అంగీకరిస్తూ విశ్వసిస్తూ ఉన్నారో వారు ఎట్టి కర్మపరులైనను యేసుక్రీస్తునందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. అట్టి వారు పాపరహితులుగా తీర్చబడి వారు దేవునికి కుమారులుగాను పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా తీర్చబడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులరా, సర్వమానవాళిని తన యొక్క నిజమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారి చెంతకు చేరాలని, మరి ఆయన యొక్క ప్రేమను మరి గ్రహించినట్లయితే మరి ఈ లోకంలో మనం దీవించడమే కాదు, మరి ఈ లోకాన్ని విడిచిపెట్టిన పిమ్మట తన యొక్క శాశ్వత నిత్య రాజ్యంలోనికి చేర్చుకుని మనకి నిత్య జీవాన్ని ఇచ్చుటకు ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుని ఉన్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని పిలుస్తూ ఉన్నారు. మరి దేవుడిచ్చేటువంటి విశ్రాంతి మరి ఈ లోకంలో ఉండేటువంటి తాత్కాలికమైనటువంటి విశ్రాంతియే కాదు, కానీ మన ఈ లోకాన్ని విడిచిపెట్టిన పిమ్మట మరి శాశ్వతమైనటువంటి మరి విశ్రాంతి, నిత్య జీవాన్ని ఇచ్చుట కొరకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి సిద్ధపడి ప్రభు చెంతకు చేరాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.